హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మహతి రాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఇంకా ఇది సండే మార్నింగ్ అనమాట. ఇలాగా టమాటా పచ్చడి నేను పట్టానమాట. అది ఇలాగా తాలింపు పెడుతున్నాను, పోపు పెట్టేస్తున్నాను. అంటే ముందు పెట్టలేదు, అలాగే డబ్బాలో ఉంచేసాను అనమాట. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా తాలింపు పెట్టుకుంటున్నాను. ఎప్పుడు మా అమ్మ ఇచ్చేది, లేకపోతే బయట కొనుక్కునేవాళ్ళం. ఈసారి నేనే పట్టానమాట. ఇది టమాటా నిల్వ పచ్చడి చాలా బాగా వచ్చింది. ముందు రోజు మా వారు ఇలాగా మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇలాగ హోల్సేల్ షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట. అంటే మా క్యాంటీన్ వాళ్ళు, మా మెస్ వాళ్ళు వెళ్తారు, ఎక్కడైతే కొంటారో అక్కడ నుంచి తెప్పించుకుంటాం మేము కూడా. ప్రతిసారి మినపప్పు 5 కేజెస్, కందిపప్పు 5 కేజెస్, పెసరపప్పు ఏమో 3 కేజెస్. ఇంకా మార్నింగ్ మా వారికి ఈరోజు బీ షిఫ్ట్ కూడాను. అందుకని తొందరగా టిఫిన్ అది చేసేయాలి, ఇంకా వంట కూడా చేసేయాలన్నమాట. ఇంక ఇడ్లీ పిండి ఉంటే ఇలాగ దెబ్బరొట్టు వేసేసాను. ఆల్రెడీ దెబ్బరొట్టుది షేర్ చేశాననమాట. ఇడ్లీ పిండితో, ఇడ్లీ రవ్వతో చేసింది, ఇది చాలా బాగా వస్తుంది. ఇంకా మా వారికిను పాపకి ఇంకా ఇచ్చేసాను. ఏ చట్నీ చేయలేదన్నమాట. ఎందుకంటే బీ షిఫ్ట్ కదా, ఇంకా వీటితోటే పెట్టుకుంటే టైం అంతా అలాగా అయిపోద్ది. ఇంకా హాఫ్ చేసేసి ఇంకా టమాటా పచ్చడి అంటే ముందు డబ్బాలో ఉన్నది తీసానమాట. ఫ్రెష్గా తాలింపు పెట్టింది వేయలేదు, ఆల్రెడీ ఉన్నదే వేసి ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చాను. ఇంకా వాళ్ళిద్దరు తినేసి, ఇదిగోండి చూడండి అలా కార్టూన్లు పెట్టేస్తూ ఉంటుంది. ఇంక మమ్మల్ని ఏ ప్రోగ్రామ్ చూడనవదు. ఇంకా చికెన్ ముందు రోజే తీసుకొచ్చారనమాట. ఈరోజు బీ షిఫ్ట్ కూడా కదా, అంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చే టైం ఉండదు, సరిపోదన్నమాట. అందుకని నేనేమో దమ్ బిర్యానీ చైనా అంటే వద్దు, ఫ్రైడ్ బిట్లా చేయి అంటే ఇంకా తీసేస్తున్నాను. లేకపోతే మ్యారినేట్ చేసుకుందామని తీసాను అనమాట. ఇంకా ఫ్రైకి అయితే ఇంకా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పాలకు వెళ్తున్నారు. ఇంకా మా పాప, మా వారు ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇలా పాలకు వెళ్ళి పాలు తీసుకొస్తారు. బాయ్ మాహి. వాళ్ళు ఇంకా పాలకి వెళ్ళిన తర్వాత నాకు చిన్న దెబ్బరొట్టేసుకొని నేను తినేసాను. అంటే మామూలుగా మా వారికి డ్యూటీ వీలుంటే తను వెళ్తారు, లేకపోతే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంక ఇదిగోండి ఐరన్ కడాయి షాలిమార్ బజార్లో తీసుకున్నాను కదా. దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ అలా పెట్టేసి తడంతా ఆరిపోద్దని అలా స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయానా, అది అలా కాలిపోయింది. అదిగోండి మధ్యలో సెంటర్లో అలా నల్లగా వచ్చేసింది, ఎంత తోమినా పోలేదు. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట చికెన్ ఫ్రై. ఇంకా కడాయి వేడైన తర్వాత ఇలాగా ఆవ నూనె వేసుకున్నాను. కొంచెం ఎక్కువే వేసుకున్నాను, 6-7 స్పూన్ల దాకా వేసాను. అది వేడైన తర్వాత ఈ చికెన్ ఉంది కదా, 1/2 కేజీ ఉండొచ్చు ఈ చికెను. ఈ చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏ ఆనియన్స్ వేయను నేను, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ విధానంలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఎగిరే వరకు ఆ హై ఫ్లేమ్‌లోనే ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేశాను. ఇంకా నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ను, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బజ్జీ మిరపకాయలు చూసారా? ఇవి 2 బజ్జీ మిరపకాయలు, అలాగే 2 మామూలు మిరపకాయలేసాను. ఇంకా అవి కూడా వేసి బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఎటువంటి మూత పెట్టలేదు ఇప్పటి వరకు. ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకొని అది కూడా వేసి బాగా మగ్గించి ఫ్రై చేసి బాగా అన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకొని చూసి ఇలాంటి టైంలో మూత పెట్టుకొని మనము ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మనలో కొంచెం మధ్యలో ఎక్కడన్నా కుక్ అవుదేమో అన్న ఒక అనుమానం ఉంటుంది కదా మామూలుగా. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత టమాటా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసాను. అది కూడా బాగా కలుపుకొని మగ్గించాలి. ఇప్పుడు ఎటువంటి మూత పెట్టలేదు. నేను ఆల్రెడీ చికెన్ని క్లీన్ చేసిన తర్వాత సాల్ట్, పసుపు వేసి ఉంచుతానన్నమాట. అందుకే ఇప్పుడు ఎటువంటి సాల్ట్ వేయలేదు, పసుపు కూడా వేయలేదు. కారము, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. మన టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అలాగే హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో, ఫ్లేమ్‌ని తగ్గించుకుంటూ, పెంచుకుంటూ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసిన తర్వాత మూత పెడితే ముక్క అనేది మెత్తదనం వచ్చేస్తదనమాట, ఫ్రైలాగా అనిపించదు. ఇంకా లాస్ట్‌లో ఈ కొత్తిమీర, ఇంకా కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకొని మరొక 2 నిమిషాలు, 3 నిమిషాలు అలాగా అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.
మా వాళ్ళకి ఇలానే ఇష్టము. దమ్ బిర్యానీ చేస్తానంటే వద్దంటున్నారు. ఇలాగ ఫ్రైడ్ బిట్టే కావాలంట. మా కాకినాడలో హేమంత్ బిర్యానీ అని ఉంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది. ఇంకా అవి తెచ్చుకొని తింటాం కదా, ఇంకా ఫ్రైడ్ బిట్టే కావాలి, ఫ్రైడ్ బిట్టే కావాలి అంటారు. ఇదిగోండి, ఇది నాకు కూడా ఈజీయే. ఇంకా ఎటువంటి మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్గా అలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా బగారా రైస్ రెడీ చేసుకుంటే అయిపోతుంది. అదే దమ్ బిర్యానీకి అనుకోండి, చాలా గిన్నెలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక గిన్నెలో రైస్ వండుకోవాలి, ఇంకో గిన్నెలో ఈ కర్రీ చేసుకోవాలి, అటు ఇటు పెద్ద పనిలా ఉంటుంది కదా. ఇదైతే కొంచెం చికెన్ ఫ్రైలా చేసేసుకోవచ్చు. ఇలాగా కుక్కర్లో బగారా రైస్ పెట్టేస్తాను, అయిపోయింది. ఇదిగోండి, అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఎలా క్లీన్ కొద్దిగా సర్సంకి తేలు వేసుకోవాలి. ఏదైనా ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. దీని మొత్తం అంతా అప్లై చేసేసుకొని అంటే మళ్ళీ నెక్స్ట్ వాడుకునేటప్పుడు తీసుకొని కడుక్కొని వాడుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఈ కడాయి వాడాలి అంటే మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని సోప్తో ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించాను. ఇదిగోండి, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, అంత ఈజీ అనమాట. ఇంకా అది బగారా రైస్ అందరికీ తెలిసిందే కదా, అందుకే చూపించలేదు. ఇంకా ఐరన్ కడాయి అలాగా సీజనింగ్ చేసుకొని మనం వాడుకునే, అంటే ఆయిల్ అలా అప్లై చేసుకొని పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే జంగ్ అనేది పట్టదు. కొంచెం ఐరన్ కడాయిలు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఐరన్ కడాయిలో ఏమైనా సరే వండిన వెంటనే ఇంకా వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలన్నమాట. అందులోనే అలాగ ఉంచేయకూడదు. అంటే కలర్ అది చేంజ్ అయిపోద్ది అలాగంటారు. మంచిది కాదు అని కూడా అంటారు. టమాటాలు అవి కూడా వేయకూడదు అంటారు. కానీ ఇంకా మరి వేసి తొందరగా తీసేసాం కదా. ఎందుకంటే మా వారికి బీ షిఫ్ట్ కదా, ఇంకా తొందరగా 11:30 కల్లా భోంచేసేస్తారనమాట. 12:30కి డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళే 1 అవర్ ముందు ఇలా భోంచేసేస్తారు. చూడండి, ఈరోజు మా సండే స్పెషల్స్ చూసారు కదా. సూపర్. హేమంత్ బిర్యానీ లాగా ఉందా? మా ఫ్రెండ్ ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఆ బిర్యానీ పాయింట్ పేరు హేమంత్ బిర్యానీ. చాలా బాగుంటుంది. అందరూ అడ్వాన్స్గా బుక్ చేసుకుని తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. సేమ్ అలాగే మా బిర్యానీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై బిట్ చూడండి ఎంత నోట్లో కరిగిపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా నా మీద అరవమంటే అరుస్తారు. చూసారా కెమెరాకి ఎలా భయపడిపోతున్నారో, మాటే రావట్లేదు.